నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే 2024-25 సంబంధించి ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన ప్రభుత్వంలో మొదటి బడ్జెట్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా చెప్పుకోవచ్చు. 2024-25 అంచనా వ్యయం దాదాపుగా చూసుకుంటే 2,75,891 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 6 గ్యారంటీల స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టిందో కాంగ్రెస్ పార్టీ దానికి ప్రాధాన్యత అత్యధికంగా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక్కడ ఏదైతే శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు, అక్కడ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక 2024-25 సంబంధించిన బడ్జెట్కి సంబంధించి కేటాయింపులు చూసినట్లయితే ఇక ప్రధానంగా అంటే గత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ను అంచనాలను కూడా టార్గెట్ చేస్తూ ఇప్పుడు బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,75,891 కోట్లకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా అంటే ఏదైతే అన్ని సంబంధించిన రంగాలకు సంబంధించి కూడా బడ్జెట్ను అంచనాలను కేటాయిస్తూ కూడా కేటాయించిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే అత్యధికంగా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అభయాస్తం పేరుతో కూడా 53,196 కోట్ల సంబంధించిన బడ్జెట్ను కేటాయించిన నేపథ్యం కావచ్చు. ఇంకా మిగతా సంబంధించి కూడా ఐటీ శాఖకు 7,700 కోట్లను కేటాయించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 40,080 కోట్లను కేటాయింపు జరిగింది. అలాగే పురపాలక సంఘం శాఖకు సంబంధించి కూడా 11,692 కోట్లు, అలాగే ఇతర వ్యవసాయకు సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా 19,746 కోట్లు, ఎస్సీ ఎస్టీ గురుకులాల భవనాల కోసం కూడా 1,250 కోట్ల కేటాయింపు జరిగింది. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి కూడా 7,740 కోట్లు, అలాగే నీటిపారుదల శాఖకు సంబంధించి 28,24,000 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. బీసీ సంక్షేమం కోసం కూడా 8,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా అంశాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దీన్ని బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాలుగా కూడా అధికారంలో ఉంటూ వీటిని విస్మరించింది. వీటన్నిటిని కూడా వీటి కారణంగా కూడా అనేక మంది నష్టపోయారు. వీటి 3 అంశాలనే ప్రధాన ఎజెండాగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాని అంచనాలను అనుగుణంగా కూడా బడ్జెట్ను రూపకల్పన జరిగిందని చెప్తున్న విషయం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి అంటే గత బీఆర్ఎస్ 2 దఫాలుగా అధికారంలో ఉన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఏవైతే ఉన్నాయి దాని వాస్తవానికి ఏదైతే దూరంగా ఉన్నాయి, వాటి నిధులు కేటాయించినా కూడా విడుదలలో జాప్యం జరిగింది. దాంట్లో ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇతర సంబంధించిన కేటాయింపుల్లో కూడా అవకతవకలు జరిగాయని ప్రధానంగా ఆరోపణలు చేస్తూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన ప్రజల కోసమే ఇప్పుడు ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టినాం, ఇది వాస్తవిక బడ్జెట్, ఇది ఆమోదమయ్యే బడ్జెట్, అమలుకు సాధ్యమయ్యే బడ్జెట్ అని కూడా ప్రభుత్వం చెప్తూ కూడా బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఇక ప్రధానంగా ఇప్పుడు ఈరోజు ఏదైతే ఆ బడ్జెట్లోని ప్రధాన అంశాలు ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి అక్కడే ఒకవైపు రైతులకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే అంటే నియామకాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 15 లక్షల ఏదైతే పోలీస్ శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నట్టుగా చెప్పింది. ఇక మిగతా ఏదైతే గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన పరీక్షకు సంబంధించి నిర్వహణ ఎగ్జామ్ జరగబోతుంది. దానికి సంబంధించి ప్రక్షాళన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుందని కూడా చెప్తూ ఇక్కడ ఉద్యోగాల కల్పనకు సంబంధించి గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ వైఫల్యాలు కావచ్చు, ఏదైతే పేపర్ లీకేజీకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక మొత్తంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్లో ఇప్పుడు యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా అత్యధికంగా బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు జరిగాయి. దీంట్లో అత్యధికంగా 6 గ్యారంటీలకు కూడా ఆ బడ్జెట్ అమలుకు సంబంధించిన కేటాయించారు. కాబట్టి ఇప్పటికే 2 గ్యారంటీలు అంటే ఇప్పటికే ప్రధానంగా అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చర్చలు ఏవైతే ఉన్నాయో, సో ఈ సమావేశం సంబంధించి పూర్తి స్థాయిలో ఇటువైపు రేషన్ కార్డులపై కొన్ని సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ ప్రభుత్వం, ఎందుకంటే బడ్జెట్లో కీలకంగా ఉచిత కరెంటుకు సంబంధించి కానీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఎల్లుండి జరగబోయేటటువంటి చర్చకు సంబంధించి పూర్తి స్థాయి ఇటువైపు విపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది?
ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన బడ్జెట్ సంబంధించి కూడా పూర్తిగా బట్టి విక్రమార్క చదివి వినిపించిన నేపథ్యం కావచ్చు. ఇక రేపు సెలవు, ఎల్లుండి తిరిగి బడ్జెట్ పైన చర్చ జరగబోతున్నది. ఇక ప్రధానంగా ఎందుకంటే బీఆర్ఎస్ను ట్యాకిల్ చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఇక వాస్తవానికి దగ్గరగా ఉంటుంది బడ్జెట్ అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ బడ్జెట్ పైన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎలా ఎదుర్కొంటాయని కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇక ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు, అవకతవకలు, ఇక మిడ్ మానేర్ సంబంధించి కావచ్చు, ఇతర కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జరిగిన అవకతవకలు కావచ్చు, వీటన్నిటినీ శ్వేతపత్రం విడుదల చేస్తాం, సభాముఖంగా చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు ఎలా ఎదుర్కొంటారు. ఇప్పటికే కేసీఆర్ సభకు వస్తున్నారని కూడా గత 2 రోజుల నుంచి కూడా వార్తలు ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా బడ్జెట్ రోజు ఈరోజు రాలేదు కాబట్టి ఎల్లుండి కేసీఆర్ ఏమైనా మాజీ సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయా, వస్తే ఎట్లా ఉండబోతుంది అంటే గత బీఆర్ఎస్ని బడ్జెట్ను టార్గెట్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ పెట్టింది కాబట్టి ఈ బడ్జెట్ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లు అన్నిటిని కూడా అవకతవకలు జరిగాయి, నిధుల కేటాయింపులు అన్నిటి కూడా కేటాయించలేదు, పలు శాఖలకు సంబంధించిన ఆ కేటాయింపులు కూడా పక్కదారి పట్టాయని కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పైన ఇతర బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారని దానిపైన కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.